నమస్తే వెల్కమ్ టు #యు నేను మీ వరుణ్ రానున్నటువంటి 2 రోజుల్లో మొత్తం తెలంగాణ రాజకీయాలు మాత్రం పూర్తి స్థాయిలో ఒక రేంజ్ లో వేడెక్కబోతున్నాయి అని చెప్పేసి స్పష్టంగా చెప్పుకోవచ్చు. ఈ నెల 8 నుంచి జరగబోయేటువంటి అసెంబ్లీ సమావేశాలకు పేరుకు కేవలం బడ్జెట్ సమావేశాలైనా కూడా అంతకు మించి కొంత రసవత్తరంగా మారే అవకాశం ఉంది. సో పక్కా రేవంత్ రెడ్డి కొంత ఆ యొక్క దీనికి సంబంధించి స్కెచ్ రెడీ చేస్తున్నారు అని చెప్పేసి స్పష్టంగా చెప్పుకోవచ్చు. ఈ నెల 8 అంటే గురువారం నుంచే కూడా తెలంగాణకు సంబంధించినటువంటి అసెంబ్లీ సమావేశాలు షురూ కాబోతున్నాయి. సో రేవంత్ సర్కార్ ఏర్పడ్డ తర్వాత కూడా ఇది తొలి బడ్జెట్ సెషన్. సో ప్రవేశపెట్టబోయేది మధ్యంతర బడ్జెట్ అయినా కూడా కొంత జరిగేది 10 రోజులే అయినా కూడా అధికార విపక్షాల మధ్య సంబంధించి మాటలకు సంబంధించి యుద్ధం మాత్రం మామూలుగా ఉండదు అని చెప్పేసి ఇప్పటి నుంచే స్పష్టంగా తెలుస్తుంది. సో అప్పులు అండ్ 6 గ్యారంటీలు దానికి సంబంధించి కాకుండా ధరణి దానికి సంబంధించినటువంటి రద్దు గొడవ ఇరిగేషన్ ప్రాజెక్టులు కేఆర్ఎంబికి సంబంధించినటువంటి అప్పగింతలు ఇలా బడ్జెట్ సమావేశాల కంటే కూడా బడ్జెటేతర అంశాలపైనే పూర్తి స్థాయిలో తెలంగాణలో రాజకీయాలు అసెంబ్లీలో వేడెక్కబోతున్నాయని స్పష్టంగా చెప్పుకోవచ్చు. సో ఇటీవల చెలరేగినటువంటి కేఆర్ఎంబి వివాదం అసెంబ్లీ వేదిక మళ్ళీ రాజుకొండబోతోంది. సో ఇరిగేషన్ ప్రాజెక్టులపై శ్వేతపత్రం ఇస్తాం కాచుకో అంటూ రేవంత్ రెడ్డి విసిరినటువంటి ఆ సవాల్ టేకప్ చేసినటువంటి బీఆర్ఎస్ పార్టీ అసెంబ్లీ ఎన్నికల్లో ఫలితాల తర్వాత తొలిసారి తెలంగాణ భవన్కు రాబోతున్నటువంటి కేసీఆర్ కృష్ణా బేసిన్ పరిధిలో ఉన్నటువంటి 5 జిల్లాల నేతలతో ఈరోజు సమావేశం అవుతున్నటువంటి పరిస్థితి. సో ఈ మార్థాన్ భేటీ సాయంత్రం వరకు కూడా కొనసాగే అవకాశం ఉంది. సో కేఆర్ఎంబికి సంబంధించి సాగునీటి ప్రాజెక్టులపై ఇంతపై లోతుగా చర్చించి అసెంబ్లీలో అధికార పక్షాన్ని ఎలా నిలదీయాలో ఇక్కడి నుంచే యాక్షన్ ప్లాన్ సిద్ధం చేస్తున్నట్టుగా కూడా తెలుస్తోంది. సో లోక్సభ ఎన్నికల్లో అనుసరించాల్సినటువంటి వ్యూహాలు కూడా నేతలకు దిశానిర్దేశం చేయబోతున్నారు గులాబీ బాస్. సో ముందస్తుగా నందినగర్లోని తన నివాసం నుంచి సోమవారం ఏదైతే కేసీఆర్ అధ్యక్షతన కొంత కీలక సమావేశం జరిగినటువంటి పరిస్థితి. సో బీఆర్ఎస్ పై చేస్తున్నటువంటి ఆరోపణలకు ధీటుగా కొంత జవాబు ఇవ్వడం, అదేవిధంగా జల హక్కుల సాధనకు సంబంధించి తాము 10 ఏళ్లలో చేసినటువంటి కృషిని వివరించడం అనేది కొంత ప్రత్యేక ఎజెండాలుగా అసెంబ్లీలో ఉంచాలి. కాబట్టి దానికి సంబంధించిన సమాచారం కీలక సమాచారం సేకరించాలని చెప్పేసి ఇప్పటికే ఆదేశాలు జారీ చేశారు. సో ముఖ్యంగా అసెంబ్లీలో రీసౌండ్ ఇవ్వడానికి కొంత మరొక టాపిక్ ధరణి కూడా కోదండరెడ్డికి సంబంధించిన నేతృత్వంలో ధరణి అధ్యయన కమిటీ కూడా ఇప్పటికే 3 సార్లు సమావేశమైంది. సో కలెక్టర్లతో వివిధ శాఖల ప్రతినిధులతో చర్చించి ధరణి చట్టంతో ఉన్నటువంటి సమస్యల పరిష్కారం కోసం 35కు సంబంధించి మాడ్యూల్స్ కూడా పరిశీలించింది. సో ధరణిపై మధ్యంతర నివేదికకు సంబంధించి ఇప్పటికే సిద్ధమైంది. సో ధరణిలో జరిగినటువంటి అయితే నిర్వాకాలన్నీ కూడా ఏకరువు పెట్టడానికి కూడా సిద్ధమవుతున్నటువంటి కాంగ్రెస్ పార్టీ సో ధీటుగా ఎదుర్కోవడానికి కొంత ఇటు బీఆర్ఎస్ పార్టీ రెడీ అవుతోంది. సో ఏదేమైనా కూడా ప్రస్తుతం ప్రవేశపెట్టబోయేటువంటి మధ్యంతర బడ్జెట్ అయినా కూడా దానికి మించి బడ్జెటేతర అంశాలు కూడా కీలకంగా ప్రస్తావించబోతా ఉన్నాయి. సో పార్లమెంట్ ఎన్నికల లక్ష్యం కూడా 2 పార్టీలు ఇటు బీఆర్ఎస్ ఇటు అధికార కాంగ్రెస్ 2 కూడా డి అంటే డి అని తలపడబోతున్నాయి అసెంబ్లీలో స్పష్టంగా చెప్పుకోవచ్చు. ఏదైతే గత 10 సంవత్సరాలుగా బీఆర్ఎస్ పార్టీ చేసినటువంటి నీటికి సంబంధించి అవినీతి అదేవిధంగా కేఆర్ఎంబికి సంబంధించినటువంటి అంశాలపై ఆ శ్వేతపత్రం రూపంలో కాంగ్రెస్ పార్టీ రిలీజ్ చేయబోతుంది. దానికి బదులుగా బీఆర్ఎస్ పార్టీ కూడా తీవ్రస్థాయిలో కొంత ఆ యొక్క బదులు ఇవ్వాలని చెప్పేసి ప్రయత్నాలు చేస్తోంది. సో ఈ 2 అంశాలు కొంత ఇప్పుడు అసెంబ్లీని హాట్ టాపిక్ గా మార్చబోతున్నాయని చెప్పి స్పష్టంగా చెప్పుకోవచ్చు. సో పార్లమెంట్ ఎన్నికల ముందే ఈ యొక్క రాజకీయ వేడి తీవ్ర రూపం దాల్చబోతుంది. సో పార్లమెంట్ ఎన్నికలు సమీపించే కొద్దీ ఈ రాజకీయ వేడి ఇంకెంత తీవ్ర రూపం దాల్చుతుందో చూడాల్సిన పరిస్థితి ఉంది. సో మరిన్ని తాజా సమాచారాల కోసం చూస్తూనే ఉండండి #.